యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడినై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని ఇక్కడ యోనా 9వ వచనంలో చెప్తున్నాడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ మాటలు మన వినిచిన వారందరికీ వాక్యం ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. యోనా ఈ మాటలు చెప్తుంటే విన్నారు. వారికి ఈ దేవుడు ఎవరో వ్యక్తిగతంగా తెలియదు. ఇజ్రాయేల్ గురించి విన్నారు అంతవరకు, అంతేగాని మరి సజీవుడు సత్యవంతుడైనటువంటి దేవుడిని వాళ్ళు ఎప్పుడు కూడా ఎరగలేదన్నమాట. గమనించాలి ప్రియులారా. కొంతమంది క్రైస్తవులు కూడా ఇలాగే మరి దేవుని గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు మాట చూడరు. 10వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. ప్రియులు గమనించాలి. అన్యులు వచ్చి ఒక విశ్వాసాన్ని నిలదీయటం అనేటువంటి విషయం ఎలా ఉన్నది చూసారా? 11వ వచనం. అప్పుడు వారు సముద్రపు పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకు రాకుండా నిమ్మలించినట్టు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా యోనా అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తన పరిస్థితిని గ్రహించాడు, దేవుని హస్తాన్ని గుర్తించాడు, తన యొక్క సాహసానికి తానే సిగ్గుపడ్డాడు. ఈ యొక్క తర్షీసు ఓడలో తారుంటే ఆ ఓడలోనికి ప్రమాదం గ్రహించాడు. దేవుని ఎరగవారైనా కానీ ఓడలోని ప్రయాణికులు తెలివిగా ప్రవర్తించారు ప్రియులరా. అప్పుడు సముద్రం మీదకు రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు నన్ను సముద్రంలో పాడేసేసేయండి అని చెప్తున్నాడు అనమాట. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, గాని గాలి తమకెదురై తుఫాను బలం చేత సముద్రం పొంగిండటం వలన వారి ప్రయత్నములన్నా కూడా వ్యర్థమైపోయాయి. ఈ ఓడ ప్రమాదానికి కారణం వారి మధ్యనే ఎవరో ఒకరు పాపం చేసి ఉండొచ్చు. అతడెవరో బయలుపరచబడాలని చీట్లు వేశారు. తెలియని రహస్యాలు తెలియాలంటే పూర్వకాలం ఈ విధంగానే చేసేటువంటి వారు, చీట్లు వేసేటువంటి వారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఆకారుని పట్టుకోవడానికి చీట్లు వేశారు. 1వ సమూయేలు 10:21లో సౌలు రాజుగా ఎన్నుకోవడానికి చీట్లు వేశారు. అపోస్తలుల గారిని 1వ అధ్యాయం 26వ వచనంలో ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తలుని ఎన్నుకోవడానికి కూడా చీట్లు వేశారు. వింటున్నారా? ఇక్కడ యోనా పేరు మీద చీటు వచ్చిందంటే చీట్లు వేసే పద్ధతిని దేవుడు సమర్థిస్తున్నాడని కాదు, కానీ ఈ యొక్క సందర్భంలో దేవుడు తన సంకల్ప సిద్ధికి దానిని వాడుకున్నాడు. యోనా ఎంతో కంగారు పడిపోయాడు. అప్పుడు తాను చేస్తున్నటువంటి పాపం స్మరణకు వచ్చింది, గుర్తు వచ్చింది అన్నమాట. వింటున్నారా? దేవుని మాటకు చూపుకు లోపడకపోతే దేవుడు అడపాదడపా వారి మూఢనమ్మకాల్లోనే వారిని పట్టుకుంటాడు. ఇక్కడ దేవుడు చీటీ ద్వారా యోనాను పట్టుకున్నాడు. గమనించాలి. యోనా ఇప్పుడు ప్రభు చిత్తమునకు అప్పగించుకుంటున్నాడు. తాను ఇప్పుడు నిస్సహాయుడు. ఆ ఓడలో ఉన్న వారందరి కళ్ళు ఇప్పుడు యోనా మీదనే ఉన్నాయి. 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏంటి? నీవెక్కడి నుంచి వచ్చేదో? నీ దేశం ఏంటో? నీ జనమేదో? ఈ సంగతి అంతే మాకు తెలియజేయమంటా ఉన్నారు. నేను హెబ్రీయుడను, సముద్రునికి భూమి సృష్టికర్త అయిన ఆకాశమందున దేవుడినైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయరి. ఈ నినివేలో ఉన్నటువంటి అన్యుల వద్దకు వెళ్లకుండా తప్పించుకుందామనుకుంటే ఈ ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అన్యులే. వీరు అతన్ని నిలదీసి అడుగుతున్నారు. దేవుడే కాదు, అతని మనస్సాక్షి కూడా అతనిపై నేరారోపణ చేస్తూ ఉన్నది. ప్రియులారా, వింటున్నారా? సహజాతీతమైనటువంటి సూపర్ న్యాచురల్ ప్రకృతి వైపరీత్యాలకు అన్యులు వెంటనే లోబడ్డారు. నిజ దేవుని సత్యవంతుడైన దేవుని గుర్తించగలిగారు. దేవుడు పరిశుద్ధుడు, న్యాయాధిపతి. అలాంటి దేవుని ఉగ్రత ఎంత భయంకరం! ఓడలో ఉన్న వారందరూ కూడా దేవుని సర్వశక్తిని గుర్తించి యెహోవా సన్నిధిని దేవుణ్ణి మహిమపరిచారు. ఓడలో ఉన్న అన్యుల్లోనే ఎంత పరివర్తన వచ్చిందంటే నినివే వారు మరి రాదా? వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. తర్షీసు గడియల్లో, తూర్పు గడియల్లో ఇక్కడ పాపి ఎవరైనా సరే అవాక్కైపోవలసిందే. ఎందుకంటే పాపం నీ నోట తీయగా వెలువడవచ్చు, కానీ కడుపులో చేదవుతుంది. పాపం పరిపక్వమై మరణమును కంటారు. ఒక్క దైవ సేవకుడు మరి చేసిన ఒక్క పాపం ఎంత ఆపద తెచ్చిపెట్టిందో చూసారా? పాపం అనేటువంటి రాక్షసి నుంచి ఎన్నో విషాదాలు పుట్టుకొస్తాయి. పాపి తన దుష్ప్రభావం చేత అనేకులను పాపంలోనికి పడగలాగుతాడు. దేవుని బిడ్డలు, దైవ సేవకులు అది మంచి పని కాదని గ్రహించాలి. దేవుని బిడ్డ మరి ఆ దాటున పాపం చేసిన వెంటనే తాను ప్రశంసించుకోవాలి. గమనించాలి ప్రియులారా. ఈ పని నేను ఎందుకు చేశానని ఏడవాలి. దేవుని పట్ల, తోటి మానవుల పట్ల నీ మనస్సాక్షిని ఏం చేసుకోవాలంటండి? సరి చేసుకోవాలి.
నీ మనస్సాక్షి పట్ల ఆ యొక్క విషమ ఫలితాలు ఇస్తుందంతా కూడా. దేవుడు పాపాన్ని చూడనట్లు వీడివాడు క్షమించబడినటువంటి పాపకి భయంకరమైన శిక్షాదినం ఉంది. చీటీ యోనా పేరు మీద రావడం చేత యోనా పాపం బయటపడింది. చీట్లు వేసింది ఆంజలే. ఒక కోడి కూత పేతురు పాపాన్ని బయటపెట్టింది. మనస్సాక్షిని తొక్కిపట్టి దేవునికి అవిధేయుడై తప్పిపోయి పారిపోయి ఈ ప్రవక్తను ఒక్క చీటి తిరిగి దేవుని ఎద్దకు రప్పించింది. నావికులు అడిగినటువంటి ప్రశ్నలకు యోనా సిగ్గుపడి తన అవిధేయత పాపాన్ని ఒప్పుకున్నాడు. నీవు దేవునికి చిత్తానికి దూరంగా పారిపోతున్నావా, లేకపోతే లోకం నిన్ను అడుగుతోంది? జాగ్రత్త ప్రియులారా, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా పారిపోతూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ యోనా గ్రంథం మరి ఇంకొంచెం ముందుకెళ్దాం. మనం 14 నుంచి 17 వచనాలు కూడా చూద్దాం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేచితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయం చేయకుందుగాక, నిర్దోషిని చంపితమన్న నేరం మా మీద వేయకుందుగాక అని చెప్పి వారు యెహోవాకు మాన చేశారు. ఇది చూడగా ఆ మనుషులు యోనా 1:16 యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడి చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవాలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపుకున్నాడు. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే మరి దీన్ని నీవే చేసేది, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయకుందుగాక అంటా ఉన్నారు. వాళ్ళు నిర్దోషిని చంపితున్న నేరం మా మీద మోపకుందుగాక అని చెప్పి యెహోవాకు మన చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. సామెతలు 3:6 యోనా 1:15 యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగి ఆగిను. దేవుని నీతికి ఆయన తీర్పుకు తిరిగిలేదు ప్రియులారా. అవిధేయత పాపం. దేవుడు దానిని శిక్షించక విడువడు. సముద్రం నిమ్మలించినప్పుడు వారికి అర్థమైంది, యోనాను సముద్రంలో పడవేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్పులు అనేకులు దేవుని సాధనమవుతారు. యోనా తనను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. శరీరాన్ని సముద్రానికి, తన ఆత్మను దేవునికి అప్పగించుకుని ఊరుకున్నాడు యోనా గారు. ఇంకా 16 ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలులర్పించి మొక్కుబలి చేశారు. యోనా దేవుని ఆధీనంలో ఉన్నాడు. దేవుడే అతని యాత్ర నిర్వహిస్తున్నాడు. యోనాకు స్వతంత్ర ప్రణాళిక ఏమీ లేదు. యెహోవా ఒక చేపను సిద్ధపరిచి ఉంచాడు. అది యోనాను మింగాలని చెప్పి దేవుడు నియమించాడు. సముద్ర ప్రాణులు, భూమి, ఆకాశం, సముద్రం అన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడాల్సిందే. సముద్రం ఆయన ఆజ్ఞ చెప్పున పొంగింది. తుఫాను ఆయన ఆజ్ఞ చెప్పున చెలరేగింది. చేప ఆయన ఆజ్ఞ చెప్పున నోరు తెరిచి యోనాను మింగేసింది. ప్రియులారా, యెహోవా హెబ్రీయులకు మాత్రమే దేవుడు కాదు, నినివేలో ఉన్న అన్యజనులకు, వాడలో ఉన్న అన్యులకు దేవుడు. సర్వలోకానికి, పరలోకానికి, భూలోకానికి, దాని సర్వ సంపూర్ణతకు ఆయన చెంది ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన బ్రతికించగలిగిన దేవుడు. యోనా మరే సముద్ర ప్రాణి ముట్టకుండా, అతన్ని మింగకుండా దేవుడే ఒక ప్రత్యేకమైన చేపను నియమించాడు. దేవుడు యోనాను కాపాడగలడు. చనిపోయినా కూడా బ్రతికించగలడు. నినివేలో కూడా యోనాకు దేవుని కాపుదల ఉంటుంది. ప్రియులారా, నోవాహును అతని కుటుంబాన్ని వాడలో కాపాడినటువంటి దేవుడు, మోసేను ఒక చిన్న జమ్ము పెట్టెలో కాపాడినటువంటి దేవుడు, ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపి పోషించినటువంటి దేవుడు, యేసు బాలుని హేరోదు బారి నుంచి మరి కాపాడినటువంటి దేవుడు, ఈజిప్టుకు పంపించి క్షేమం ఇచ్చినటువంటి దేవుడు, పౌలును అతని మేనల్లుడి ద్వారా శత్రువుల నుంచి, ఆ కుట్ర నుంచి మరి తప్పించినటువంటి దేవుడు, యోనాను కాచి కాపాడగలడు. 1 కొరింథీ 15 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచయించెను. యోనా తప్ప ఓడలో ఉన్నటువంటి వారంతా కూడా అన్యులే. వారి మధ్య దేవుని ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు దేవుడు కట్టిన శిక్ష విధిస్తూ ఉన్నాడు. అన్యులైన నిరపరాధిని చంపడానికి వెనుకాడారు. యోనాను చంపకుండా ఆ యొక్క అపాయాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాడలో ఉన్నటువంటి వారి మనసాక్షికి యోనా నిరపరాధి అని చెప్పి అతన్ని చంపకూడదని తోచింది. చీటి యోనా పేరు మీద వచ్చినా కానీ, యోనా తన అపరాధం ఒప్పుకున్నా, ఎన్ని సూచనలు దేవుడు చూపినా కానీ వారు సాధ్యమైనంత వరకు యోనాను కాపాడాలనే చూశారు. ప్రియులారా, యోనా ఆరాధించేటువంటి దేవుడిని, ఆ దేవుని యొక్క సేవకుని వారు గణపరిచారు. నరహత్య, దొంగతనం చేయకూడదనేటువంటి నీతి సూత్రాలు సార్వత్రికమైనటువంటి. అయితే ప్రత్యేక సందర్భంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి చేయెత్తాడు. గమనించాలి, నరహత్య దేవుని దృష్టికి పాపమే. కానీ సమూయేలు మరి అగగును సంహరించాడు. సౌలు అతన్ని కాపాడాలని చెప్పి చూశాడు. ఏదేమైనా సరే ఓడలో ఉన్నటువంటి వారు దేవుని చిత్తం అది గ్రహించి యోనాను సముద్రానికి అప్పగించారు. ఏకీభవించి అన్నారు, ఎవరెంత ఏడ్చినా మొత్తుకున్న పరలోక రాజ్యంలో దేవుని చిత్తం ఏదో అదే భూమి మీద నెరవేరుతుంది. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తలదు, ఏ మానవ శక్తి దేవునికి ఎదురు తిరగలేదు. యోనా ప్రయాణం తన చిత్తం నుంచి దేవుని చిత్తంలోకి, వాడలోని
వారు అన్యులే కాని పరిశుద్ధాత్ముడు వారిని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించాడు గనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి యొక్క వైఖరి దైవ చిత్తానికి అనుగుణంగానే ఉంది. ఓడలో ఉన్నటువంటి వారంతా కూడా మొదట తమ దేవుళ్లకు ప్రార్థనలు కానీ ఇప్పుడు వారందరూ కూడా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యోనా 1:5, నావికులు భయపడి ప్రతి వాడును తమ తమ దేవతను ప్రార్థించారు. హల్లెలూయా. 14 నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపకుందుగా అని చెప్పి యెహోవాకు మనవి చేసుకుంటున్నారు. ఆదికాండం 9:5, మీకు ప్రాణమైనటువంటి మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, ప్రతి నరుని ప్రాణం గూర్చి వాని సహోదరుని నేను విచారణ చేసేదను. నరుని రక్తమును చిందించినని వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను, నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపకుండునుగా కానీ యెహోవాకు మనవి చేసుకుంటున్నారు. 14 ద్వితీయోపదేశం 28, యెహోవా నీవు విమోచించినటువంటి నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగిన నీ జనమైన ఇశ్రాయేలు మీద అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వారు యెహోవాకు చిత్త ప్రకారమే అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏలి విని సెలవిచ్చినటువంటి వాడు 1 సమూయేలు 3:18 తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక అంటా ఉన్నాడు. దేవునికి అనుకూలమైందే మన జీవితంలో జరగాలని చెప్పి ఎల్లప్పుడూ కోరుకోవాలి. యోనా కథ అంతట్లో కూడా దేవుని చిత్తమే ఎలా నెరవేరుతూ వచ్చిందో మనం గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు. 1:15 యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు అంటున్నారా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిలి నిమ్మలమైన మత్తయి సువార్త 8:26, మత్తయి సువార్త 8:26లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోనా 3 రాత్రింబగలు తిమింగి కడుపులో ఎలాగుండును అలాగ మనిషి కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. మత్తయి సువార్త 12:40లో చెప్తున్నటువంటి మాట. తిమింగలం అంటే మహామత్స్యము. అవి 25 అడుగుల పొడవు కలిగినటువంటివి. లాజరు చనిపోయి సమాధిలో 3 రోజులు ఉన్నాడు. యోనాకు చేప కడుపే సమాధి అయ్యింది. ఈ సంఘటన యేసు మరణ పునరుత్థానాలకు ప్రవచనాత్మకమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. ఈ మాట స్వయంగా ప్రభువే చెప్పాడు. దీనిని బట్టి యోనా వృత్తాంతం కల్పనా కథ కాదని చెప్పి మనం గ్రహించగలుగుతాం. ఈ యొక్క పాఠంలో భయం, బలులు, మొక్కుబళ్ళు అనేటువంటి 3 మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి. అపాయం ముంచుకొచ్చినప్పుడు కొందరికి భక్తి వస్తుంది. అపాయం తప్పిపోయినప్పుడు ఆ భక్తి మట్టుమాయమైపోతుంది. ఈ ఓడలో ఉన్నటువంటి నావికులు, ప్రయాణికులు అపాయం తప్పిపోయిన తర్వాత యెహోవా దేవుని పట్ల కృతజ్ఞత, భయభక్తులు అన్నీ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలులు అర్పించి మొక్కుబడి చేశారు. యోనా 1:16 సముద్రం నిమ్మలించిందంటే, తుఫాను ఆగిపోయిందంటే యెహోవా దేవుని బట్టే. ఆయనే మనలను రక్షించినటువంటి దేవుడు యెహోవా అని వారంతా కూడా గ్రహించారు. దేవునికి భయపడటం అంటే ఆయనను స్తుతించి ఆయన పరిశుద్ధతను గుర్తించటం. నిజమైనటువంటి దైవభక్తిలో మూఢనమ్మకాలకు తావులేదు. నిత్యుడైనటువంటి దేవుని సందులో మానవులకు భయం కలగడం సహజం. హల్లెలూయా. వినండి ప్రియులారా, దేవుడు తమకు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా బలి అర్పించారు. వారిది హృదయ పరివర్తన. గతంలో దేవుడు చేసిన మేలును బట్టి భవిష్యత్తులో తమను కాపాడాలని మొక్కుబడి చెల్లిస్తామంటున్నారు. వింటున్నారా? విశ్వాసాన్ని బట్టి దేవుని కృపచేత ఆయన ప్రజలైనటువంటి వారు ఉన్నారు. పాత నిబంధనలోని దేవుడు అన్యులను ఎంత ప్రేమించాడో తేటగా చూపబడింది. మొక్కుబడి చేయటంలో కాదు, దాన్ని చెల్లించడంలో వారి నిజాయితీ కనిపిస్తూ ఉంది ప్రియులారా. వారి యొక్క నిజాయితీ కనిపిస్తోంది. సముద్ర మత్స్యం యోనాను మరి ఆ నమలకుండా ఉన్నటువంటి ఫలాన్ని మింగేసింది, ఉన్న ఫలాన్ని మింగేసింది. యోనా దేవుని విడిచి పారిపోతున్నాడు. దేవుడు మరి యోనాను విడవలేదు, వెంటాడుతూనే ఉన్నాడు. యోనా దేవుని మార్గాన రావాలని చెప్పి దేవుడు అనేక పరిస్థితులు కల్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుని హస్తమే బలమైనటువంటిది. దేవుని చిత్తమే జయిస్తుంది. ఆయన సంకల్పమే విశ్వాసుల జీవితాలను పరిపాలిస్తుంది. యోనా ఓడ నుంచి వెళ్ళిపోయాక దేవుని కార్యక్రమం ప్రారంభమైంది. అంతవరకు ఇది యోనా కార్యక్రమం. దేవునికి స్తోత్రం. యోనా మత్స్య గర్భంలో ఉండటం యేసు ప్రభు సమాధికి ముందు గుర్తు. యోనా సముద్రపు అడుగుకు వెళ్ళినట్లు యేసుక్రీస్తు ప్రభు మన కోసం భూగర్భంలోకి వెళ్ళాడు. యోనా ఆ విధంగా పోయినందువల్ల ఆ ఓడలో ఉన్నటువంటి వారంతా కూడా బ్రతికారు. యేసు మరణం వల్ల మనందరికీ కూడా జీవం ప్రాప్తించింది. యోనా కంటే శ్రేష్ఠుడు యేసు. ఈయన మృత్యుంజయుడు. క్రీస్తు పాతాళంలో విలువబడలేదని, ఆయన శరీరం కుళ్ళు పట్టపోలేదని దావీదు ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపను. అపోస్తలుల గారు 2:31-32 వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నటువంటి విషయం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, యోనాకి యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యం. యోనా ఓడలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడం కొరకు తన ప్రాణాన్ని పెడతానికి సిద్ధపడిపోయాడు. పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఓడ అనే జీవితంలో ఉన్నటువంటి వారు, ఈ ఓడ అనేటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మరి రక్షణ కలగాలని చెప్పి ఆయన సమాధులకు వెళ్ళాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.